గుడ్ మార్నింగ్ అందరికి. స్కూల్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి ఈరోజు? ఇక్కడ దానికి ఫెయిల్ ఇక్కడ రా, నీ పని చేసి ఇక్కడ రా. అయ్యో నీ బర్త్డేనా? సారీ సారీ, ఏమనుకోకు. అందరు హ్యాపీ బర్త్డే పాట పాడండి. నిన్న ఇచ్చిన హోంవర్క్ రాసిరా లేదా? నోట్ చూపియండి. అనుపు రాయలేదా? ఈరోజు నేను హోంవర్క్ చేయలే టీచర్. సర్లే, ఈరోజు నీ బర్త్డే కదా, ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ టీచర్, రేపు పక్కా చేస్తా టీచర్. నీ అఖిల్గా నీ సంగతి ఏందిరా? టీచర్ నేను కూడా హోంవర్క్ చేయలే టీచర్ ఈరోజు. నేను కూడా రేపు చేసి తీసుకొస్తా. అంటే బర్త్డే ఉందిరా, నిన్నైతే వదిలేదు. ఇవేమన్నా వచ్చాయి పాఠశాల బర్త్డే అయితే ఇప్పుడే కొట్టి డాడేమన్నా. అరే చాక్లెట్స్ పంచడానికి పోతావు కదా ఇప్పుడు? పోతా. నన్నే తీసుకోపోతావు? తీసుకోపోతారా? పక్క నేను తీసుకోపోతా. టీచర్ స్టాఫ్ కి ప్రిన్సిపల్ కి టీచర్స్ కి అందరికి చాక్లెట్స్ పంచడానికి వెళ్ళాలా టీచర్? అరే చింటూ దారా దారా. తీసుకోపోతాను చెప్పి ఉన్నా తీసుకొని పోయిండు. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు. అన్న బెస్ట్ ఫ్రెండే కాదు, ఇప్పటి నుంచి చాక్లెట్లు కూడా నేనే పోయినా. నేను ఏమన్నా చాక్లెట్లు కొనుక్కోనిక పోయినప్పుడు హోంవర్క్ రాయకపోతే నేనే హోంవర్క్ రాసిచ్చిన. ఎగ్జామ్ లో కూడా నేనే చూపించిన. అయినా సరే నన్ను వదిలేసి పోయింటాడు, వేరే తీసుకొని పోయిండు. మా ఇల్లు ఏంటో అంటే పికప్ చేసుకొని ఇక పోతా సైకిల్ మీద. ఇప్పుడు నన్ను వదిలేసి పోయిండు. ద్రోహి, మిత్రద్రోహి, నాశనం అయిపోతాడు. ఈడగొన్నావురా బట్టలు చాలా బాగున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ లో కొన్నా. చాలా బాగున్నాయిరా. అడగొంటే మాకు కుక్కర్ కూడా ఫ్రీ వచ్చింది. కుక్కర్ కూడా ఫ్రీ వచ్చిందా? మా బుక్ కూడా చెప్తా. అరే ఈరోజు నైట్ నాకు కేక్ కటింగ్ రావాలి, ఓకేనా? వస్తారా వస్తారా. అరే వికాస్ గారికి చెప్పలేవరా నువ్వు? అని విలువరా వదిలేయి. ఆ లాస్ట్ టైం కూడా నన్ను బర్త్డేకి నన్ను విలువలేడు. అరే ప్రశాంత్ నువ్వు కూడా రావాలి, ఓకేనా? అరే పిలువకపోతే మన ఫ్రెండే కదరా. నేను పిలవను. అరే ఆ నితిన్ గారిని ఎందుకు పిలిచావురా? అరే ఆడు కూడా మన ఫ్రెండే కదరా. అవులాగానువా లాస్ట్ టైం నా బర్త్డేకి వస్తే కిలో కేక్ లా 3 పావుల కేక్ మొత్తం ఆడే తిన్నాడు రా. 1 కిలో కంటే ఎక్కువ ఆడే తిన్నాడు. పోన్ తీరా తినంతి ఏం కాదు. ఇదెవరా నా మాట నువ్వు అసలు? అరే బర్త్డేకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకండి రా. వచ్చేటప్పుడు మీరు ఏం తీసుకురాలేరు అనుకో మమ్మీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అనుకి ఏం తెలియదు, ఇట్లా ఫ్రెండ్స్ ఏనా అనుకుంటా మా మమ్మీ. సరేరా అప్సరా పెన్సిల్ బాక్స్ చేస్తా. ఇట్లా చూడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. అఖిల్ నీతో పాటు ఎవరు ఈ పాప? మా చెల్లె మ్యామ్. యాక్చువల్లీ తనది హాఫ్ డే అయిపోయింది కదా, ఇంట్లో కూడా ఎవరు ఉండరు, అందుకే నేను తీసుకొచ్చిన నా దగ్గరికి. ఓకేనా మ్యామ్? మీ పర్మిషన్ తోటి లోపల రావచ్చా? అవునా, క్యూట్గా ఉంది, లోపలికి రా. వాట్ ఈజ్ యువర్ నేమ్ పాప? చెప్పాలంటే చెప్పు. సారీ టీచర్ సారీ. అంటే మా చెల్లెకి కొంచెం కోపం ఎక్కువ. సౌమ్య అట్లా బిహేవ్ చేయొద్దు సౌమ్య, అర్థమవుతుందా? మమ్మీ చూసినాక కోపం అవుతుంది. ఓకే అఖిల్, నాకు తెలుసు ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో. నువ్వు చూడు ఇప్పుడు. అవునా? ఎందుకు చెప్పవు బెటా నీ పేరు? చెప్పు బుజ్జి కన్నా. ఇది తప్పు తప్పు. అబ్బా ఎవరి స్మెల్? బ్యాడ్ స్మెల్. ఏడుకెళ్ళి వస్తుంది ఈ స్మెల్. ఎవరు అది? అవును టీచర్, వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుంది. సౌమ్య నేను కాదు సౌమ్య, నేనెందుకు వేస్తా చెప్పు. సౌమ్య నేను కాదు టీచర్, మా చెల్లి జోక్ చేస్తుంది. బ్యాడ్ బాయ్. మీకు అందరికి మ్యాథ్స్ వచ్చేసింది కదా? ఓకే 2 8 ఎంత చెప్పు? టీచర్ అది 2 8 చెప్పు చెప్పు. 2 8 16 టీచర్. చూసినావా మొద్దు ఫెలో, మీ చెల్లెని చూసి నేర్చుకో. ఎందుకు వచ్చిన ఉట్టిన తిట్టిపీడిగా వచ్చినట్టున్నావు నువ్వైతే. సౌమ్య పెన్నులు ఇవన్నీ వాడదు, పెట్టుకో. పెట్టేసి
సౌమ్య ఈ పెన్ను నువ్వు వాడొద్దు, మొత్తం చేత మొత్తం మొత్తం ఇంకింక అవుతుంది, అవన్నీ వద్దు. కమ్మునా ఇక్కడ ఇచ్చేసి నువ్వు మజాక్ చేయకు. ఇంట్లో అనుకుంటా క్లాస్ రూమ్ లో ఉన్నాం. సైలెన్స్ సైలెన్స్ అన్ననా. సారీ టీచర్, సార్ మా చెల్లి అట్లనే అప్పుడప్పుడు చెప్పినాక కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది, ఏమనుకోక. గమ్మున ఉండండి. మీ చెల్లెని సంలాంచుకో. డోంట్ షౌట్ ప్లీజ్. సరే ఇస్తున్నా, తీసుకో. పెంచి మీద రాయకు. ఇంటర్వ్యూలో తిందాం స్వామి, ఇప్పుడే కాదు స్వామి. ఇంటర్వ్యూలో చూడు టీచర్ అరుస్తుంది, ఇట్లా అరిచినాం అనుకో ఇద్దరిని బయటికి ఎలగొట్టేసా. మరి ఇంట్లోనమ్మా మమ్మీ ఎలగొడితే బయటకు పోయి తినడానికి. అఖిల్ ఏంది ఇది క్లాస్ లో? సైలెంట్ గా ఉండండి. నాడు చలో చలో మీ అందరు కోరల్ టెస్ట్. అన్న లాస్ట్ బెంచ్. నేనా టీచర్? లేవురా లేవు. వాట్ ఆర్ 4 seasons? 4 seasons చెప్పు. సమ్మర్ సీజన్ రైనీ సీజన్ ఇంకో చెప్పు, ఇంకో 2. రైనీ సీజన్, వింటర్ సీజన్ లాస్ట్ చెప్పు. తెలియదు నాకు తర్వాత. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. దీస్ ఆర్ 4 seasons టీచర్. ఒక పని చేయి, పెంకిస్తా అన్ని ఎత్తి వలగొట్టు. అన్ని ఆన్సర్లు వాడిని అడుగుతున్నావు. నువ్వేం చేస్తావురా? వేస్ట్ గా 3 సీజన్లు చెప్పినావు. ఇంకో సీజన్ ఏదిరా? కాకెత్తుకోయిందా? స్ప్రింగ్ సీజన్, 4th season నేను చెప్పలా అఖిల్గా. ఏ లేవురా అఖిల్ గా లేవు. సారీ టీచర్. ఆన్సర్లు అన్ని చెప్తున్నావు. లేదు టీచర్. ఆ ఎగ్జామ్ నువ్వు రాస్తావా? కాదు టీచర్, సారీ టీచర్. తప్పైంది టీచర్, తప్పైంది. రేపు ఎగ్జామ్ లా ఆన్ ఎగ్జామ్ నువ్వు రాస్తావా? ఆడు రాస్తాడా? ఒక పని చేయి, ఆన్ తిండి కూడా నువ్వే తిను. అన్ని ఆన్సర్లు అని చెప్తున్నావు. మీ అమ్మ కంప్లీట్ ఇస్తావు. నీకు ఆన్సర్ చెప్పడం వల్ల నాకు పనిష్మెంట్ వచ్చింది. చీటింగ్ కూడా రాదు నీకు. మస్తు చెప్పినావు కదా ఆన్సర్లు. లేవు ఇప్పుడు లేవు. టీచర్ నేనా టీచర్? నీకేరా అఖిల్గా ఇప్పుడు. వాట్ ఈజ్ ఆక్సిజన్? టీచర్ ఆక్సిజన్ ఈజ్ ఏ అరే చెప్పు, నాకేం రాదు. అరే చెప్పరు కదా, ఆక్సిజన్ ఈజ్ ఏ. నాకేం రాదు టీచర్. ఒక్క వర్డ్ చెప్పండి టీచర్, నేను చెప్తా ఆన్సర్. ఒక్క వర్డ్ చెప్పండి టీచర్. ఆక్సిజన్ ఈజ్ ఏ గ్యాస్. Oxygen is a gas. Oxygen is a gas. Oxygen is a gas. Oxygen is a gas. Oxygen gas. Gas. Oxygen is a gas. Oxygen is a gas. Oxygen is a gas. టీచర్ ఒక్క వర్డ్ చెప్పండి టీచర్. నెక్స్ట్ వచ్చు టీచర్ మర్చిపోయాను టీచర్. నేను వచ్చు, నాకు ఆన్సర్ వచ్చు. Oxygen is a gas. In the air. Oxygen is a gas 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 in the air. Like a pittu. Oxygen is a gas comes like a pittu. ఆడేందో మజరకులో చెప్పిండ్రా వేస్ట్ గా. తుక్రానుగా కావాలండి. ఆల్రెడీ నేను ఆన్సరే వస్తలేదు నాకంటే. కమ్స్ లైక్ ఏ పిత్తు అంట. మీరిద్దరు ప్రిన్సిపల్ కురికి నడవండి. నడవండి. సారీ టీచర్. హలో సార్. హలో. ఫుల్ హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు. యూ సౌమ్య. ఈరోజు స్నానం చేసినట్టుండు. జోక్స్. నో జోక్స్ విత్ మీ, ఓకే? అనూప్, సైలెన్స్. ఓన్లీ జోక్స్. సౌమ్య, ఓకే? సార్ మొన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నాకు డౌట్ వచ్చింది సార్. సౌమ్య, మరి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేసినావు సౌమ్య నువ్వు? పిచ్చి పిల్ల, బ్యాడ్ గర్ల్. విను. సో
దిస్ మేక్స్ చేంజెస్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో వీఆర్ డన్ విత్ ది సిలబస్. సార్ సిలబస్ ఎట్లాగో అయిపోయింది కదా సార్, ఈ పీరియడ్ పీటీకి పోవచ్చా? ప్లీజ్ ప్లీజ్ సార్. అబ్బా సౌమ్య, వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయమ్మా, అవి చదువుకోవచ్చు కదా, ఎందుకు ఎప్పుడు ఊకే పీటీ? సార్ ప్లీజ్ సార్. ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏ ఆగో, వేర్ యు ఆర్ గోయింగ్? నేను ఓన్లీ గర్ల్స్ కే చెప్పిన, బాయ్స్ కి కాదు. సార్ ఇద్దరం ఒకటే క్లాస్ సార్, సిలబస్ కూడా అయిపోయింది కదా సార్. ఓకే ఆన్సర్ చెప్పు, నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతా. చెప్పు, వాట్ ఈస్ ఫోటోసింథసిస్? చెప్పు. మొన్న ఎగ్జామ్ రాసిరు కదా, ఆన్సర్ షీట్ వచ్చినాయి. ఎవరు టాప్ వచ్చిరో చూద్దాం ఇప్పుడు. ఆన్సర్ షీట్స్ వచ్చినాయంటరా. నువ్వే టాపర్. తెలుసా? సౌమ్య 85 మార్క్స్ నీకు, నువ్వే టాపర్ అమ్మా. టాపర్ సౌమ్యనా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అందరికి. అఖిల 81 నీకు. రాలిపోయే పువ్వా నీకు రాగాలేదుకే. వెరీ బ్యాడ్, తీసుకో పేపర్. అరే అంత కరెక్టే రాసినారా, చూడరా అంత కరెక్ట్ రాసినా కదరా, ఎందుకు కట్ చేసిన సార్ మార్క్స్? నాకేం తెలుసు? అరే నాకు తెలిసి అసలు నేను సెకండ్ రావడం ఏందిరా, నేను టాపర్ని రా. నాకు తెలిసి సౌమ్య చీటింగ్ కొట్టి పాస్ అయి ఉంటుంది రా, చీటింగ్ కొట్టి పాస్ అయి ఉంటుంది. నాకు తెలుసు మొత్తం చీటింగ్ కొట్టి పాస్ అవుతుంది. అసలు నాకు అన్ని కరెక్టే రా, అన్ని కరెక్టే. సౌమ్య దగ్గరికి వెళ్ళేసి వస్తా, పేపర్ చూసి వస్తా. ఇందాక మ్యామ్ నేను టాపర్ అన్నప్పుడు అఖిల ముఖం చూడాలి, జెలస్. కంగ్రాచులేషన్ సౌమ్య, టాపర్ వచ్చినావు కదా. థ్యాంక్ యూ అఖిల. పర్లేదు, అప్పుడప్పుడు సెకండ్ వచ్చిన ఏం కాదులే. ఒకసారి నీ మార్క్ షీట్ ఇస్తావా? జస్ట్ ఏం లేదు, నేను రాసిన ఆన్సర్ నువ్వు రాసిన ఆన్సర్ కరెక్టే లేదు, జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటా అంతే. తీసుకో, కానీ సార్ దగ్గర నా ఆన్సర్ షీట్ తీసుకోపోతే మంచిగా ఉండదు. నీ హ్యాండ్ రైటింగ్ కూడా నాలాగానే ఉంది, అస్సలు బాగాలేదు. మార్క్స్ ఏం కట్ చేయలేదా? లేదుగా. నేను కూడా ఇదే ఆన్సర్ రాసిన, కానీ మార్క్స్ కట్ చేసి నీకు కట్ చేయలేడా మార్క్స్? కరెక్టేనా ఈ ఆన్సర్? నేను కూడా ఈ ఆన్సర్ ఇదే రాసిన, ఇదేనా కరెక్ట్ ఆన్సర్? కరెక్టే, నీదే తప్ప అనుకుంటా. రోల్ నంబర్ రాయలేవు నువ్వు, మార్క్స్ కట్ చేయలేడా సారు? అఖిల మార్క్స్ కట్ చేయనిగా చూస్తుంది. నేనేం కుళ్ళు పడతలే సౌమ్య, అర్థమవుతుందా? నేనేం కుళ్ళు పడతలేను. దీనికి కళ్ళు మండుతున్నాయి నాకు టాపర్ వచ్చినందుకు. జస్ట్ చూడడానికి వచ్చిన పేపరు కుళ్ళు పోతుంది. పక్క చీటింగ్ కొట్టిందిరా. అవును నాకు డౌటే. నీకు తెలుసా ఎవరికి చీటింగ్ కొట్టిందో? నాకేం తెలుసు? రోహిత్ గాంధీ దగ్గరికి చీటింగ్ కొట్టిందిరా, మొత్తం రోహిత్ గాంధీ దగ్గరికి చీటింగ్ కొట్టింది. మొత్తం A to Z, ఇప్పుడే పేపర్ చూసి వచ్చినా కదా, A to Z నింపిందిరా. మొత్తం చీటింగ్ చేసింది, చీటర్ కాక్. నేను రాసిన ఆన్సర్ కూడా కరెక్టేరా తెలుసా. సారు మస్తు పార్షాలిటీ చూపిస్తుంటారు ఆ పిల్లలకి, మస్తు అంటే మస్తు పార్షాలిటీ చూపిస్తుంటు. ట్యూషన్కి పోతుందని కదా నాకు 81 వేసి 85 వేసి నా పిల్లలకి. మా అమ్మ తిడుతుంది తెలిసి ఇప్పుడు. నేను ఎప్పుడు టాపర్ నేనే రా, అసలు ఎట్లా వచ్చింది రా. సరే లంచ్ చేద్దాం. లోకమెన్నడో చీకటాయలే. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి స్కూల్ సిరీస్ కావాలంటే అది కూడా కమెంట్ చేయండి, స్కూల్ సిరీస్ అని. ఓకే, లైక్ చేయడం అని మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.